ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డికి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నాడు 9:30 గంటలకు బాబాసాహెబ్ గారికి నామస్మరణం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంబేద్కరిస్టులకు, అడ్వకేట్లకు, మరి కుల సంఘం అధ్యక్షులకు, టీచర్లకు, ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరుపేరున జైభీం తెలుపుతున్నాం. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచం మేధావి. ఆయన గురించి తెలియని వారు ఎవరు లేరు. కానీ ఇంకెవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మేము జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నామస్మరణం చేయడం జరుగుతుంది. మీరు ఆదివారం మాకు టైం ఇవ్వాలని అడగగానే, కమలాకర్ అన్న మేము అడగగానే మన జగిత్యాల మాజీ బీపీ గారు, జగిత్యాల అడ్వకేటు, మరి ధర్మపురి మాజీ ఎంపీపీ గారు అయినటువంటి పెద్దల లక్ష్మణన్న సీనియర్ అడ్వకేటు, ఆయన మనకు టైం ఇచ్చడమే గొప్ప. ఆయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక పీపీ అవడం అంటే మామూలు ముచ్చట కాదు. అట్లాంటి వ్యక్తి మన ఈ ప్రోగ్రాం రావడానికి చాలా గ్రేట్గా నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి తన ముంగట మనం ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పెద్దలు, పూజ్యులు అన్న అడ్వకేట్ గారు, పెద్ద లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నామాన్ని స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో డిక్కీ ఆధ్వర్యంలో డిక్కీ యొక్క కోఆర్డినేటర్ నల్ల శ్యామ్, మాజీ వైస్ ఎంపీపీ గొల్లపల్లి, అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జిల్లా అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్ గారు, అదేవిధంగా విద్యాశంకరన్న గారు, రత్నన్న గారు, సీనియర్ మెంబర్స్ కమలాకర్ గారు, అంజయ్ గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి న్యాయవాద సోదరులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, మేధావులు అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, నిజంగా కూడా మనందరం చాలా అదృష్టవంతులం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులుగా పుట్టడం మన అదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే నిజంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలు ఒక ప్రపంచ మేధావిగా గుర్తించినటువంటి సందర్భం. ఆయనకు వారసులుగా పుట్టడం మన అదృష్టం కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కార్యక్రమంలో నాకు ఇసుమంత అవకాశాన్ని కల్పించినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పాల్గొంటున్న ప్రతి సభ్యులకు హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి జయభీములు తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా నేను కూడా ఒక దళిత బిడ్డగా ప్రధానంగా కూడా మనందరికీ కావాల్సింది ఏంటంటే విద్య. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే అభ్యసించినటువంటి విద్యనే ఇవాళ ప్రపంచ దేశాల నలుమూలల్లో వారి యొక్క కీర్తి ప్రతిష్టలను వ్యాపింపజేసిందని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా. అయితే ఏ చదువుదారునైతే ఇవాళ మనం న్యాయవాదులుగా, టీచర్లుగా, ఇతరత్ర ఎదిగినామో అది కేవలం విద్య. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధాన సరళి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నా. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విజ్డమ్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ జ్ఞాని. ఈ సింగిల్ వర్డ్తోని మనం ఆయనను డిఫైన్ చేయొచ్చు. ఇంతకు మించి ఇంకొకటి ఉండదు. అయితే వారి గురించి చెప్పడం ఏదైతే ఉందో రోజులు వారాలు చెప్పినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర, కీర్తి, ప్రతిష్టలు సరిపోవని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే ఇవాళ మనం ఇంత ఘనంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామో దీని యొక్క చరిత్ర కూడా కొంత మనం ఉటంకించుకోవడం అవసరం అని చెప్పేసి నేను మీ అందరి అనుమతితో మాట్లాడుతూ, బహుశా నాకు తెలిసి 90, 92, 93, 94 నుంచి వెళ్ళి ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనాడు కార్యక్రమంలో బహుశా 93లో ఈ విగ్రహ ప్రతిష్ఠించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆనాడు ఉండేటువంటి అంబేద్కరిస్టులు
సీనియర్లు వాళ్ళు ఏదైతే ఉందో వారు స్వర్గీయులు కలపెల్లి రామ్ లక్ష్మణ్ గారు, బొల్లం విజయ్ కుమార్ గారు, కొప్పుల వెంకటరమణ గారు, వారితో పాటు నా తోటి సోదరుడు నకుమల లక్ష్మీనారాయణ వారు న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మల్యాల్ ప్రతాప్ గారు వారి వెన్నంటి ఉండి వారి వల్ల కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయస్థానం లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఇంకా బిర్దుల లక్ష్మణ్ గారు వారి వెంట ఉండి, అదేవిధంగా అంజన్న గారు కంటి అంజన్న గారు కూడా వీరు ఆనాడు సారథులు, వారి వెంట ఇంకా ప్రకాష్ గాంధీ వీళ్ళందరూ కూడా రత్నన్న వీళ్ళందరూ కూడా కార్యక్రమాలను ఇక్కడ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. 93లో ఈ కమిటీ వేస్తే ఈ కమిటీకి ఒక కార్యరూపం రావాలి, దీనికి ఒక అధ్యక్షుడు కూడా ఉండాలి అని అన్నప్పుడు జగిత్యాల ప్రాపరే కాకుండా జగిత్యాల డివిజన్లోని అంబేద్కరిస్టులందరినీ కూడా కూడగట్టి ఓల్డ్ హై స్కూల్లో ఒక మీటింగ్ పెట్టి ఆనాడు ఏకగ్రీవంగా బొల్లం విజయ్ కుమార్ గారిని వారు కోఆపరేటివ్ రిటైర్డ్ రిజిస్ట్రార్గా పనిచేసిండ్రు. ఆయన ఒక ఉద్యోగ జీవితంలో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని వారి యొక్క సన్నిహితులతోని ముందుకు తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ కుండీలు పెట్టి ఇసుక పోసి వారెంత వ్యయ ప్రాసలకు ఓర్చిండ్రు. రాజకీయ ఒత్తిళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి. ఆనాడు ఇంకా మాకు కూడా పూర్తిగా స్పృహ తెలియదు, వాళ్ళ వెంట మేమున్నాం. అదే లచ్చన్న అయితే విగ్రహం తెచ్చిన లచ్చన్న మీరే పోయిండ్రు, నాకు ఐడియా ఉంది. మల్యాల ప్రతాపు, పొల్లం విజయన్న, నక్మాల లచ్చన్న వీళ్ళే ముగ్గురు పోయి ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తెచ్చారని నాకు కొంత అవేర్నెస్ ఉంది, అవగాహన ఉంది. ఆ విధంగా వాళ్ళు వ్యయ ప్రయాసాల కోర్చి ఈ నడిబొడ్డులో ఇవాళ మనకి ఇంత చక్కటి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఇది 2004 మార్చిలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు దీని ప్లాను వేరే ఉన్నా కానీ అప్పటికప్పుడు ఆనాటి మంత్రివర్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు R&B మంత్రిగా ఉండి వారు పల్లెబడలో వస్తున్న క్రమంగా అప్పటికప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకొని వేరే షెడ్యూల్ ఉండే బట్ అది ఏదున్నా కానీ ముఖ్యమంత్రి గారు వస్తుందని చెప్పేసి ఆనాటి మంత్రివర్యులు ఇది మార్చి 2004లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిండ్రు. ఆనాటి నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో 2005లో కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినప్పుడు నేను అప్పుడు ధర్మపురి మండల అధ్యక్షునిగా ఉన్నా. అధ్యక్ష హోదాలో నేను ఈ వేదికను పంచుకోవడం జరిగిందని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అయితే ఇది ఎందుకు చెప్పినానంటే నిజంగా కూడా కార్యక్రమాలు శ్యామన్న ఆధ్వర్యంలో మిగతా మిత్రులందరి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. అంబేద్కర్ యొక్క కార్యక్రమాలు నిరంతరం నిర్విరామంగా కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీములు తెలియజేస్తూ నేను అభ్యర్థించగానే నాతోటి న్యాయవాదులు లక్ష్మీనారాయణ సోదరులు ఓం ప్రకాష్ గారు వారు ఏజీపీగా జగిత్యాల న్యాయస్థానం లోపల విధులు నిర్వహిస్తూ ఉన్నారు. విట్ల నరసయ్య గారు ఏదైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జిల్లా కోర్టులో వారు కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సంపత్ కానీ ఇంకా నా మిత్రులు నేను ఎవరినైతే అభ్యర్థించి రండి అందరం కలుద్దామని చెప్పేసి ప్రభాకర్ అన్న మాకు అవకాశం కల్పించిండు. ఆయన గురించి నేను చెప్పుడు కాదు, ప్రభాకర్ అన్న కానీ అంజయ్య బావ కానీ మల్లన్న మల్లన్నను కూడా పిలిచి ఇంకా అందరినీ నన్ను పేరును మర్చిపోతే మన్నించండి. నేను 20 సంవత్సరాలు అవుతుంది ప్రజాహిత కార్యక్రమాలకు దూరం ఉండి నన్ను గుర్తించి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసిండు శంకరన్న శంకరన్న గారు ఎవ్వనం మహిళా సీనియర్ మెంబర్ రత్నన్న గురించి ఒక మాట చెప్తా నేను వేదిక ద్వారా. లేదు చెప్పాలి. వారు యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు మేము పిల్లలం. బహుశా అన్న ఎంఏ చేసినాడు, నేను 10th పాస్ అయ్యి ఉన్నట్టున్నా. నేను అనుకున్నా రత్నన్న నువ్వు చూసి గంత ఎప్పుడు చదువుకుంటాం మేము అని అనుకున్నాం. మిత్రులారా, రత్నన్నను ఎప్పుడు కూడా మనం మర్చిపోయే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి అంటున్నా. రత్నన్నలాగా ఎదగాలి. సౌమ్యుడు, ఎక్కడ కూడా ఆయన చిరునవ్వే తప్ప ఇక్కడ గర్వం కనబడదు. ఇది చెప్పుకునే అవకాశం నాకు దొరికింది. రత్నన్నను ఎప్పుడైనా నేను జీవితంలో మర్చిపోను. మిత్రులారా, మీరు నాకు కల్పించినటువంటి అవకాశాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్తూ మీకు అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.